హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేనైతే చాలా 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 ఇంత బాగున్నాను చెప్పైనా. మరి దానికంటే ముందు తెలుసు కదా, ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూసినారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇదే అన్నమాట. ఇందులో నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. సో మా బన్నీకి అయితే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బియ్యమే కనిపిస్తాయి. ఇంకా వాడైతే బియ్యం తింటుండు. ఇదే అండి నా చిన్న ప్రపంచం. ఏమొచ్చేసి మా అమ్మ చనిపోయింది. మిస్ యూ అమ్మ, లవ్ యూ అమ్మ. ఇంకా మా అన్నయ్యకైతే ఇల్లు వచ్చింది. ఇంకా 2 రూమ్లు ఉంటే ఒక రూమ్ తీసేసి ఇంకొక రూమ్ అయితే ఉంచిండు. ఇంకా అందుకనే ఆగమాగం ఉంది. ఇంకా ఏమొచ్చేసి అయితే మా అమ్మమ్మ అన్నమాట. చూడండి ఎట్లా ఉందో. ఇంట్లో ఇల్లాలు లేకపోతే ఇల్లంతా ఆగమాగం ఉంటుంది కదా, అసలు సదిరే దిక్కే లేదన్నమాట. అమ్మమ్మ కూడా ఓల్డ్ ఏజ్. ఇంకా చిన్నోడైతే పడుకున్నాడు. ఉయ్యాల అలవాటు అయింది కదా, ఇంకా చీరతోటి అయితే ఇట్లా ఉయ్యాల కట్టి ఉయ్యాల లేసి అయితే ఇట్లా ఊపి పడుకోబెట్టి. నేను ఉన్నప్పుడైతే ఇంటిని మంచిగా నీట్గా సదురుకునేది. కమ్మున్నప్పుడు కూడా నీట్గానే సదిరేసేది. ఇంకెవ్వరు లేరు కాబట్టి ఇట్లా అయితే ఆగమాగం ఉన్నది. ఇంకా కర్రీ వచ్చేసి చికెన్ వండుతున్నా. నేనే ప్రిపేర్ చేసిన అన్నమాట. టేస్ట్ మాత్రం భలే వచ్చింది. అసలు ఫాస్ట్గా వండినా ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నా, కానీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంకా ఇది ఒక రూము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ సైడ్ ఇటుకలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉండే అందులో దేవుని పెట్టేవాళ్ళం. అక్కడ ఒక రూమ్ ఉంటే అది తీసేసిండు. ఇంకా అక్కడ నుంచి వాటర్ వచ్చేసినాయని అయితే ఇంకా అక్కడ క్లోజ్ చేసిండు. ఇదే అండి మా చిన్న ఇల్లు. ఇటు సైడ్ ఏమో ఇంకొకటి రూమ్ ఉండే, అది కూడా తీసేసిండు. వెనక 2 రూమ్లు తీసేసి ముంగట 2 రూమ్లు అయితే ఉంచేసిండు. ఇంకా ఇల్లు ఊలగొట్టినాకనైతే ఇట్లా ఉందన్నమాట. ఇటు సైడ్ మేము ఇప్పుడు ముగ్గు పోసేది. ఇంకా ముగ్గు వేయడానికి అయితే వీళ్ళు వచ్చేసారు. ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు అసలు, ఆగమాగమైన. ఇంకా ఇంట్లో అయితే రేకులు కదా, ఫుల్ అగడు ఉందన్నమాట. ఇక్కడే కొద్దిగా నీడ ఉంటే ఇక్కడ నీడ కూర్చున్నాం. పిల్లలు అయితే ఆగమాగం అవుతారు, అంతగానం ఎండలు కొడుతున్నాయి. ఇంకా మా బన్నీగాడు జున్నుగాడు అయితే అస్సలు ఉంటలేడు. ఇంకా అంత మట్టిలోనే ఆడుకుంటాడు. మా ఇల్లు వచ్చేసి లాస్ట్కి ఉంటుంది. మా ఇల్లు చుట్టూ మొత్తం కంప చెట్లే ఉంటుంది. ఇంకా నా స్కూల్ టైంలో అయితే మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంత లాస్ట్కి ఎట్లా ఉంటున్నారు, భయం కదా నీకు అని ఊకే ఎక్కిరించే వాళ్ళు. బ్రేక్ టైంలో ఇంటికి వస్తాం కదా, అమ్మో మీ ఇంటికి రాను అని అనేవాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ ఆడపిల్లతోటే స్టార్ట్ చేస్తారు కదా. ఇంకా ఫస్ట్ అయితే నన్ను కొద్దిగా ముగ్గు వేయమన్నారు. ఇంకా నేనైతే మంచిగా దేవునికి మొక్కుకొని ఫస్ట్ అయితే నా చేతుల మీదుగా అయితే ముగ్గు పోసిన. ఇంకా తర్వాతనైతే మేస్త్రి స్టార్ట్ చేసిన అనమాట. నాతోటి ఫస్ట్ స్టార్ట్ చేయించి తర్వాత అతను పోసేసిండు. ఇంకా మొత్తం మాకు ఆపోజిట్ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, సగం కట్టి వదిలేసిరు. అది కూడా ఇందిరమ్మ ఇల్లే. దాని పక్కన ఇంకొక ఇల్లు కూడా ఉంటుంది, అది కూడా ఇందిరమ్మ ఇల్లే. అయితే మాకు ఫస్ట్ టైమే వచ్చింది, ఫస్ట్ విడతనే. కానీ అప్పుడు డబ్బులు లేకుండా అనమాట. ఇంకా ఇల్లు కూడా తీసేసి కట్టాలి అని అంటే ఇంకా మా అమ్మమ్మ ఉండి అస్సలు ఒప్పుకోలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి, మా తాత మా అమ్మమ్మ చాలా కష్టపడి ఆ ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు మా తాత కట్టి నన్ను ఊకే చెప్తున్నా, అసలు కూల్చోలేదు, నేను కూల్చొని ఉంటే ఇళ్ళనే చనిపోతా అని. అట్లా వెనకట మనుషులకి ఎట్లుంటుందండి, వాళ్ళు ఎంతో ప్రేమతోటి కష్టపడి కట్టుకున్నారు కదా. మనం అంటే ఇప్పుడు ఇటుక అవన్నీ తెచ్చి ఇట్లా కట్టుకున్నాము, కానీ వెనకట అట్లా కాదు కదా. మట్టి తవ్వుకొని ఎత్తుకొచ్చి మళ్ళీ మట్టి ముద్దలు చేసి వాళ్ళే ఎక్కి నిచ్చెనలు వేసుకొని చేతగాని పానానికి ఎక్కి అట్లా కట్టుకున్నారు అనమాట మా అమ్మమ్మ మా తాత. ఇంకా అందుకని ఇల్లు నేను కూల్చొని అన్నది. ఇంకా ఇప్పుడైతే బతిలాడి అటు ఇటు చేసి బతిలాడంగా సరే అంటే ఇంకా ఓకే అన్నది. ఇంకా ఇల్లు అయితే కూల్చున్నాం. అందుకని అప్పుడు కట్టలేకపోయినాం. ఇంకా అప్పుడు పైసలు కూడా లేకుండా అనమాట. ఇంకా ఇప్పుడైతే ఏదో దేవుని పుణ్యాన ఇప్పుడు మళ్ళీ వచ్చింది మాకు. ఇంకా మేమైతే కట్టడం స్టార్ట్ చేసినాం. నాదొక్కటే కోరిక అండి, మాకైతే మా అన్నకు ఎట్లా పేరెంట్స్ లేరు కదా, కనీసం ఒక ఇల్లు ఉంటే మంచి వైఫ్ అన్న వస్తుందని నా థాట్ అన్నమాట. ఇంకా అమ్మ నాన్న లేకుంటే ఎట్లుంటుంది ఆ సిచ్యువేషన్, లేనోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ మాత్రం. కనీసం వచ్చిన ఆమెనన్న తనలోనే పేరెంట్స్ని చూసుకోవాలని నాకు. అలా చూద్దాం దేవుడు నా కోరికను నెరవేర్చరా. ఇంకా నేను ఏం పని చేసినా మా పాప కూడా అదే పని చేస్తాను అని చెప్పిన కదా. నేను కొద్దిగా ముగ్గు పోస్తే నాతో ఎందుకు పోయించరని మళ్ళీ తర్వాత ఆమె మళ్ళీ ముగ్గు పోసిన దాని మీదకి వెళ్ళి మళ్ళీ పోస్తుంది అనమాట. ఈ లోపలైతే మా చిన్నోడు కూడా లేచిండు. ఇంకా లాస్ట్కి అయితే ఇట్లా కంప్లీట్గా ముగ్గు అయితే అయిపోయింది. ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటిదో చూసేద్దాం. ఇంకా అమ్మమ్మ పేరు మీద ఇల్లు వచ్చింది కాబట్టి ముగ్గు పోసిన తర్వాత ఆమె ఒక ఫోటో దిగాలి కదా. ఇంకా మా అన్ననైతే మా అమ్మమ్మని ఇట్లా ఫోటో తీసినాడు. అన్నీ మట్టి పిల్లలు అనమాట, సాఫ్ కూడా చేయలేదు. ఇంకా జేసీబీతో తీసినాం. మనుషులు అయితే బాగుండు, ఇంకా మనుషులను పెడితే లేట్ అవుతుంది, మళ్ళీ వర్షాలు ఇట్లా ఘోరంగా పడుతున్నాయని ఇంకా జేసీబీతోటే కూలగొట్టించినమాట. ఇంకా జేసీబీ అయితే ఇట్లా
మంచిగా చేయలేదన్నమాట, నడవనికి వస్తలేదు, నాకే నడవనికి వస్తలేదు. ఇంకా మా అమ్మమ్మ ఎట్లా నడుస్తుంది చెప్పండి పాపం, అసలు మా అమ్మమ్మని చూస్తే నాకైతే ఏడుపు వస్తుంది. ఇంకా ఈ లోపల అయితే నేను కంకణాలు ప్రిపేర్ చేసిన అనమాట. ఇట్లా ఈరోజే మళ్ళీ పోయి మళ్ళీ ఎండలకి ఏమొస్తామనేసి చిన్నపిల్లలను తీసుకొని ఇంకా కొద్దిగా అయితే నాతోటే బునాది తీపిచ్చిండు. ఇంకా ఫస్ట్ అయితే నేను కంకణాలు కట్టి పనిముట్లకైతే మా అన్నయ్య కంకణాలు అయితే కట్టేసిండు. ఇంకా ఫస్ట్ అయితే నేను తీసిన, కొద్దిగా ఎండలు ఘోరంగా కొడుతున్నాయి, కొద్దిగానే తీసిన. అసలు నువ్వో నీడకని అంటున్నాడు మా అన్న. ఇంకా తర్వాత అయితే ఫస్ట్ ఇంకా నేను తీసినాక మా అన్న తీసినాడు అనమాట మట్టి పారతోటి. ఇంకా ఫస్ట్ మనం ఇంట్లో వాళ్ళమే స్టార్ట్ చేయాలి కదా. ఇంకా మా అన్న తీసిన తర్వాత మా బావ అయితే ఇట్లా కొద్దిగా తీస్తుండు చేతుల మీదుగా. రోజంతా ఎండలో కష్టపడి పనిచేసే వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో, 5-10 నిమిషాలు తీయంగానే మాకు ఎండకి అసలు తట్టుకోలేకపోతున్నాం అన్నమాట. నిన్న మొన్న ఇంట్లో కూర్చున్నాం కదా, పాపం ఎండకు చేసేటోళ్ళు ఎట్లా చేస్తారో ఏమో, హ్యాండ్స్ ఆఫ్ అలాగైతే. ఇంకా పూజకి కావాల్సిన సామాన్లు అయితే అన్నీ తెచ్చి పెట్టేసినామంట. ఇదంతా శంకు అంట, బునాది తీసేటప్పుడు అందులో ఇది నాటేశారనమాట. ఇంకా కొబ్బరికాయలు ఇందాక నేను 2 తెచ్చిన, మళ్ళీ ఇంకా మా పాప ఏడుస్తుంది కదా, ఆమెకు కూడా ఏమన్నా కొనిద్దాం అన్నట్టుగా నేను షాప్కి వెళ్ళి మళ్ళీ 2 కొబ్బరికాయలు అయితే తీసుకొని వచ్చిన. ఇంకా ఇక్కడైతే 2 పెద్ద బర్రెలు. ఇక్కడ ఈ బర్రెలను చూసి నేను కదా భయపడాల్సింది, అదేంటో రండి విచిత్రం. ఆయన నన్ను చూసి ఆ బర్రెలు భయపడుతున్నాయి, నన్ను బెదిరి చూస్తున్నాయి. అసలు అయ్య బాబోయ్ అంత ఘోరంగా ఉన్నాను నేను, నీకంటే కొంచెం తెల్లగానే ఉన్నా కదా. అయ్యో నన్ను చూసి ఎందుకు భయపడుతున్నా నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా మీకు ఏమైనా అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎండ కొడుతుందో దేవుడా అంటే ఇంకా ముందు కొద్దిగా ప్లేస్ ఉండే అనమాట. ఇంకా ఇట్లా నుంచి అయితే ఇట్లా చిన్నగా వచ్చేసినాం చూడండి. అవైతే ఇంకా నా దిక్కే చూస్తున్నాయి. అసలు ఎండ కొడుతుందో దేవుడా, ఎండకి గాబర్ అవుతున్నాయి అంటే చుట్టూ తిప్పిస్తున్నాయి అనమాట. నన్ను అయితే ఆగం చేసింది. ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మా చెరువు అనమాట. మా ఊర్లో మొత్తం 4-5 చెరువులు ఉంటాయి, ఇది మా దగ్గర అనమాట ఆ చెరువు. ఇది వచ్చేసి ఎల్లమ్మ గుడి, ఇప్పుడిప్పుడే కడుతున్నారు, గుడి స్టార్ట్ చేసిరు. ఇంకా చుట్టూ మొత్తం కంప చెట్లే ఉంటాయి అనమాట. ఇంకో ఇక్కడ ఉంది చూడండి మా ఇది. నేను నా పాప షాప్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా చారి అన్న ఉండి ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసిండు. ఇంకా నవధాన్యాలు, తెల్లగుడ్డకి మొత్తం పసుపు అంతా ఊసి అందులో శంకు పెట్టి, ఆ శంకులో కూడా నవధాన్యాలు ఇట్లా హోల్ ఉంది, అంటే అక్కడ చిన్న డబ్బా షేప్లో ఉంది చూసిరా, అక్కడ హోల్ ఉందన్నమాట. అట్లా అది తీసి అందులో నవధాన్యాలు, పసుపు, కుంకుమ, వెండి, కొద్దిగా బంగారం కూడా వేసి మళ్ళీ దాన్ని ప్యాక్ చేసిందనమాట. ప్యాక్ చేసి వైట్ క్లాత్ తీసుకొని అందులో వైట్ క్లాత్కి మళ్ళీ పసుపు పూసి మళ్ళీ దాని మీద కూడా పసుపు కుంకుమ వేసి దాన్ని అయితే ఫోల్డ్ చేస్తున్నారు అనమాట. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ బొట్టు పెడుతున్నారు వీళ్ళు, చారీస్ అనమాట. ఈ వర్క్ చేశారు కదా. ఇంకా చారన్ననైతే మా అన్నకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంకా అన్నయ్యని పిలవంగానే వచ్చేసిండు. ఇది తీసుకెళ్ళి ఇంకా అక్కడ పెట్టాలన్నమాట. ఇంకా ఇది కూడా నా చేతుల మీదుగానే పెట్టిపించిండు. ఇంకా నాకంటే ఎక్కువ చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోలోనే, మా బాబు అంటేనే ఇష్టమని. ఇంకా మా బాబుకి ఇస్తే మా బాబు మళ్ళీ మాకు ఇచ్చిండు. ఇంకా మేమైతే అక్కడ పెట్టేసినాం. ఇంకా మా బన్నీకి అయితే మంచి ఫ్రెండ్ కలిసిండు, షేక్ హ్యాండ్ కూడా ఇస్తున్నాడు చూడండి. యాక్చువల్లీ పేరెంట్స్ ఉంటే మాత్రం చుట్టాలందరినీ పిలిపించుకొని టెంట్ వేసి మంచిగా మస్తు సెలబ్రేట్ చేసేదంట. కానీ చేయలేకపోతున్నాం, కొద్దిగా అయితే బాధ ఉంది. ఏం చేస్తాం మరి. ఇంకా నేనైతే ఒకటే కోరుకుంటున్నా, అబ్బా పేరెంట్స్ మాత్రం మంచిగా చూసుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ మనకు తెలీదు, వాళ్ళు పోయాక వాళ్ళ వాల్యూ తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. చేతులు కాగలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. ఫస్టే ఉన్నదాన్నే కాపాడుకోవాలి, ఉన్నప్పుడే సర్దిద్దుకోవాలి. కోపమో తాపమో ఒకటి అంటే మనం పడాలి. కానీ పేరెంట్స్ మాత్రం, ఉన్నోళ్ళు మాత్రం చెప్తున్నా, అస్సలు దూరం చేసుకోకండి. వాళ్ళని దూరం చేసుకుంటే మాత్రం మన లైఫే ఆగం అయిపోతుంది. నేనైతే ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తున్నా. ఇంతకంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ బాధ నాకే తెలుసు. అసలు పేరెంట్స్ లేని వాళ్ళకి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది అనమాట. ఇల్లు కూడా చూసిరా ఎట్లా ఆగం ఉందో. ఇంట్లో ఆడోళ్ళు లేకుంటే ఇంకా మొగోళ్ళు ఎంత మంచిగా చదువుకున్నా కూడా ఆడోళ్ళు అంత నీట్గా నిగ్రహంగా అయితే అసలు చెయ్యలేరు అనమాట. అసలు చెయ్యరు కూడా నాకు తెలిసి. ఇంకా ముగ్గు పోసినాక ఒక కార్నర్లో అయితే బునాది కొద్దిగా తీసి అందులోనే ఇందాక ప్రిపేర్ చేసినాం కదా, అవన్నీ తయారు చేసినాం కదా, అవన్నీ అయితే శంకు, నవధాన్యాలు, పువ్వులు అవన్నీ ఇందులో వేసి ఇంకా మట్టి అయితే ఇట్లా పూడుస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అగరవత్తులు ఇంకా ముట్టియడం అయితే జరిగిపోయింది. ఇంకా మన ఆచారం ప్రకారం అయితే ముగ్గు పోసిన వాళ్ళకి ఇంకా అయ్యగారు అంటే ఇంకా చారన్నే కాబట్టి ఇంకా వాళ్ళకైతే ఇట్లా ఇస్తున్నాం అనమాట. మన సాంప్రదాయబద్ధకంగా అంటే 1 కిలో బియ్యం, 1 పోక చెక్క, కుడుక, తమలపాకు ఇట్లా పెట్టి ఇంకా మన దగ్గర ఉన్నంత కట్నం అయితే ఇచ్చేసినాం. ఇంకా మా దగ్గర ఉన్నంత ఇంకా 116లో అయితే ఇట్లా పెట్టేసి ఇంకా అన్నయ్య వాళ్ళకైతే
ఇచ్చేస్తున్నాడు. మా పాపకి బాబుకి బియ్యం అయితే చాలా అలవాటు అయినాయి. ఇంకా బియ్యం చూడగానే వాళ్ళకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా వచ్చి బియ్యం పెట్టు అంటారు. ఫస్ట్ అయితే మా పెద్ద కొడుకు అసలు బియ్యం అంటే ఇష్టమే లేకుండే. నేను ఎప్పుడో ఒకసారి ఇట్లా బియ్యం కడుతుంటే నోట్లో వేసుకుంటుంటే ఇంకా వాటి అంటే నో అనేటోడు. కానీ మా పాప తింటున్నప్పటి నుంచి ఇంకా బన్ను కూడా మస్తు తింటున్నాడు అనమాట బియ్యం అయితే. ఇంకా వాళ్ళకి బియ్యం కనిపిస్తే బుక్కలు పోస్తున్నారు. ఇంకా మా పని మీద మేముంటే ఇంకా నా బిడ్డ పని చూడండి, నా బిడ్డ పని మీద నా బిడ్డ బుక్కుతూనే ఉంది ఒక దిక్కు. గోష్ఠులకి చారన్నకైతే ఇందాక బియ్యం తీసినామని చెప్పినాం కదా, ఇంకా అవైతే వాళ్ళకి ఇచ్చేసిండు. ఇలాంటి ఆచారాలు ఊర్లలో అయితే బాగా జరుగుతాయి కదా. అంటే సిటీలో అయితే నాకు తెలియదు కానీ ఊర్లలో అయితే మా సైడ్ అయితే ఫుల్ జరుగుతాయి అన్నమాట ఇలాంటి చిన్న చిన్న ఆచారాలు. కానీ ఇలాంటి చిన్న చిన్న ఆచారాలే మనకి మంచిగా హ్యాపీనెస్ని ఇస్తాయి కదా. ఇంకా వాళ్ళకి ఇవ్వగానే మళ్ళీ వాళ్ళు మనకి రిటర్న్ అంటే ఎక్కువై కాదు అట్లా పెట్టాలన్నమాట. మనం వాళ్ళకి ఇచ్చినాం కదా, ఇంకా అలా దాంట్లో నుంచే మళ్ళీ కొన్ని ఇట్లా పిడికడని తీసి 3 సార్లు అయితే ఇంకా మా అన్నకి ప్లేట్లోనే పోసి ఇస్తున్నారు అన్నమాట. ఇంకో చూడండి ఇట్లా ఇద్దరు కలిసి ఇట్లా కొన్ని ప్లేట్లో పోసి ఇంకా మాకైతే ఇస్తున్నారు. ఇట్లా ఇవ్వడం కూడా ఒక పద్ధతేనంట. ఇంకో చూడండి మళ్ళీ ఈ బియ్యంని మనం బియ్యంలో కాకుండా నైవేద్యం లెక్క వండుకొని తినేసేయాలన్నమాట. మాత్రం పానం అయితే ఆగం అవుతుంది. ముంగటంగా ఎండ పైనంగానేమో రేకులు కదా, రేకులు అగడి. ఇంకా మా అన్న కొంచెం పెయింటింగ్ పని చేశాడు కాబట్టి కూల్ పెయింట్ వేసిండు, కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. కానీ వామ్మో చూడు ఇందాక బియ్యం ముక్తులని చెప్పిన కదా, ముగ్గురు కలిసి అసలు వీళ్ళిద్దరి తంటకి ఇంకో ఈ బుడంకాయ కూడా మళ్ళీ బియ్యం బుక్కుతున్నాడు. మస్తు ఉడకబోస్తుంది, అస్సలు తట్టుకోలేకపోతున్నాం, అసలు అడ్డం పడుతున్నాం మేమైతే. ఇంకా నా పిల్లలు అయితే పాపం ఇంకా ఇంత కష్టపడి మా చెల్లి వచ్చింది, మా అల్లుడు వచ్చిరని ఇంకా మా అన్న పోయి థమ్స్అప్ అయితే తెచ్చిండు. పెద్దది తెచ్చిండు, ఒకటి చిన్నది తెచ్చిండు. చెప్పినా కదా మా అన్నకి మా అల్లుడు వాళ్ళ అంటేనే మస్తు ఇష్టం అని అల్లుడు కోసమే తెచ్చిండు, కోడల కోసం అంతేలే చూడు. వీళ్ళిద్దరు అయితే ఫైటింగ్ చేసుకుంటారు. మా పాప చిన్న పాప కానీ ఫుల్ ఫైటింగ్ చేస్తుంది, ఫుల్ కొడుతుంది. చూడండి వాడిని ఎట్లా గుంజుతుందో అస్సలు ఊకో పాప నీకు గ్లాస్లో పోతుంటే అస్సలు ఊరుకుంటలేదు. ఇంకా అది ఆయనకి ఇచ్చి పెద్దది నీకు ఇస్తా అని నచ్చ చెప్పినాక ఇంకా పెద్దది అయితే మా బన్నుగానికి ఇచ్చినాక చిన్నది మా పాపకి ఇస్తే ఇంకా అప్పుడు ఊకుందనమాట. రాక్షసి గయ్యాలి గంప అన్నమాట. చూడు ఎట్ట తాగుతుంది, అసలు చాలా కూల్ ఉన్నది అయినా తాగుతుంది. ఇంకా నా చిన్న కొడుకు అయితే కొద్దిగా జలుబు ఉంది, అందుకే నేను తక్కువ తాగుతున్నా, థమ్స్అప్ ఎక్కువ తాగట్లేదు. మళ్ళీ వాడికి తొందరగా వచ్చేస్తుంది. అసలు మార్నింగ్ నుంచి ఎన్ని నీళ్ళు తాగినో 2-3 బాటిల్స్ తాగినట్టున వాటర్ ఎన్ని తాగినట్టే అనిపించలేదు. ఈ థమ్స్అప్ తాగానే ఇంకా పానం అంతా హాయిగా రిలీఫ్గా ఉందన్నమాట. అసలు అయితే అమ్మయ్య పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఇంకా బాడీలో అంత వేడి. థమ్స్అప్ అయిపోయిందిరా కొద్దిగా పోయి అంటే నో అని అంటుండు మా బాబు. ఇంకా వాళ్ళ మామ అడగంగానే టక్కున పోసేస్తున్నాడు. అమ్మో ఇలా ప్రేమలు చల్లగుండు అనుకుని ఇంకా నేనైతే థమ్స్అప్ తాగి అన్నం అయితే తినేసి మార్నింగ్ 9కి టిఫిన్ చేసిన, మళ్ళీ 3కి తింటున్నాను అనమాట. నేను వచ్చేసరికి అమ్మమ్మ అన్నం కూర వండేసింది. ఇంకా ఇంట్లో ఉడకబోస్తుంది అనేసి అన్నం కూర పెట్టుకొని బయటకు అయితే వచ్చి తింటున్నా. వాటర్ మర్చిపోయినా లోపలికి వెళ్ళేసరికి కుక్క మూతి పెట్టింది ఆ కూరలో. ఇంకా కూర అంతా పడేసి మళ్ళీ ఫ్రెష్గా అమ్మమ్మ చేసి మళ్ళీ వండిన. ఇంకా 3కి తిన్నాం అనమాట. ఇంకా మన పుట్టిలంటే ఇంకా మనమైతే ఉన్న ఇంట్లో మాత్రం అస్సలు ఉండం, ఊరు మొత్తం తిరిగేసి వస్తుంది. నేనైతే ఇంట్లో పొంటి బాగా తిరిగేది, మా అమ్మనైతే ఊరికే తిట్టేది. ఇంటి పక్కన అత్తమ్మ వాళ్ళకైతే మనవడు ఉంటుందన్నమాట. ఆ మనవడిని చూసేందుకైతే పోయినా. ఆ బాబు అయితే నన్నే గుడ్లు పెద్దగా చేసుకొని చూసినాను, నన్ను చూనికి వచ్చినావా, వీడియోలు తీయనికి వచ్చినావా. ఇంకా నిన్న మొన్న మా బాబుని ఎత్తుకొని ఈ బాబుని ఎత్తుకుంటే వెయిట్ తక్కువ అనిపిస్తుంది. నేను ఉట్టి 7 డేసే అవుతుంది. ఇంకా అక్కడ కొద్దిసేపు ఆ బాబుతో ఆడుకొని ఇంక ఇంటి ముంగట ఇంకొక అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. ఇంకా అక్కడైతే మా పాప వాళ్ళతోటి యుద్ధం చేసింది. అసలైతే సామాన్యంగా మా పాప ఎవ్వరికి ఆడిపోదు, కానీ వీళ్ళతో అయితే మంచిగా ఆడుకుంటుంది. వీళ్ళతో అయితే ఫ్రెండ్షిప్ బాగా చేస్తుంది. ఇంకా వీళ్ళనైతే ఉరికిచ్చి కొడుతుంది. ఇంకా అప్పటికే మా అన్న ఫోన్ చేసి ఇంటికి రా అంటుండే. ఇంకా తిరిగే ఇండ్లు 2-3 ఉన్నాయి, కానీ ఇంకా వాళ్ళ ఇంటికి పోకుండా ఇంటికి అయితే వచ్చేసిన. అన్నకి ఆటో ఉంది. ఇంకా మా బాబు అయితే ఆటోలో పోదాం అంటే ఇంకా సరేలే అన్నట్టుగా మా అన్న అయితే ఒక 2-3 రౌండ్లు ఊరంతా చూపించుకొని వచ్చింది. నాకు కూడా మంచిగా అనిపించింది. ఊరిని చూస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి. ఇంకా కొద్దిసేపు తిరిగితే బాగున్నాను అనుకున్నాం, కానీ మళ్ళీ చీకటి అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా సర్లే అన్నట్టుగా ఒక్క రౌండే తిరిగేసి వచ్చినాం ఇంటికి. అయితే ఏం లేవని ఇంకా మా అమ్మమ్మ కూడా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూర్చుంది. ఇంకా ముసలోళ్ళు ఉంటారు కదా, ఇంకా ఇంట్లోకి రాగానైతే మా అన్న ఇంకా మాకైతే బట్టలు అయితే పెడుతున్నాడు. ఇంకా ఫస్ట్ అయితే మా అందరికి బొట్టు పెట్టిండు. ఇంకా బొట్టు పెట్టి బట్టలు పెడుతుండు. ఇక్కడైతే ఒక వింత జరిగిపోయింది. నేనేమో ఫోన్ పిచ్చిలో ఉన్నా, నేను కూడా అసలు చూడలేదు. అయితే మా అన్న షాప్కి వెళ్ళి చీర కొనుక్కొని వచ్చిండు. ఇంకా 2 కవర్లు సేమ్ ఉండేసరికి ఒక దాంట్లోనేమో కేసీఆర్ చీర, అదే రేవంత్ రెడ్డి మొన్న ఇచ్చింది కదా చీర, ఆ చీర ఉండే. ఇంకొక కవర్లోనేమో మా అన్న కొనుక్కొచ్చిన చీర ఉండే. ఇంకా నేనేమో చూసుకోవట్లేదు.
ఆ చీర లాస్ట్కు వీడియో మొత్తం అయిపోయినాక నేను ఫోన్ పిచ్చిలో ఉన్నా, చూసేసరికి ఇది రేవంత్ రెడ్డి చీర బాగున్నా, ఈ చీర పెట్టినది కంట్రోల్ చీర అనగా అయ్యో సారీ రా మమ్మీ అని మళ్ళీ ఇంట్లోకి పోయి ఇంకా వేరే చీర అయితే పెట్టిండో, అది బ్లౌజ్ కుట్టించుకున్నాకైతే చూపిస్తా. అంటే సేమ్ ఉన్నాయి రెండు. ఇంకా బట్టలు పెట్టినాక కాలు మొక్కుతారు కదా, ఇంకా కాలు కూడా మొక్కేసిండు. ఇంకా మా బన్నిగాని కూడా కాలు మొక్కితే మా బన్నుగాడు పైసలు ఇచ్చిండు. ఎన్ని పైసలు ఇచ్చిన అనుకున్నావు, 10 రూపాయలు బిల్లు ఇచ్చిండు. ఇంకా అదే ఎక్కువ కదా మరి. ఇంకా ఈ లోపలైతే మా చిన్న బాబు కూడా పండుకున్నాడు. ఇంకా మేము పోతాం అనేసరికి మా అమ్మ ముఖం అంతా మార్చుకుంది, పొద్దున పోవచ్చుగా అని. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది అమావాస పుణ్యానికి వచ్చినా కూడా పొద్దున వచ్చి మళ్ళీ పొద్దుకల్లా రిటర్న్ అవుతాం అన్నమాట. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, కొద్దిగా కంఫర్ట్గా ఉండదని. కానీ మా అమ్మమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఏం చేద్దాం మరి, సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు కొన్ని సర్దుకొని పోవాలి. ఇంకా పోయేటప్పుడు అయితే మా వాళ్ళు మంచిగా కిచ్చులు ఇచ్చుకున్నారు. ఇంకా నేను లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినా అంటే ఈ వరిసేను ఉంది కదా, ఈ వరిసేను నాట్లు వేసేటప్పుడు వచ్చినా, మళ్ళీ ఇప్పుడు వచ్చినా అనమాట. అందుకే వరిసేను చూపిస్తాను. లొకేషన్ చాలా బాగుంది కదా. ఇదండి మా అమ్మగారి ఇంటి ముచ్చట. మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.